యేసుక్రీస్తు నామమున అందరికీ శుభము కలుగును. Shall we all pray? ప్రార్థించుకుందాము. Heavenly Father, we thank you for this evening time. పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. Father, as we gather to learn about your word, O Lord, మీ వాక్యం నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడ కూడి ఉండగా we pray your Spirit, O Lord, that you will give to us. మీ ఆత్మని మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు Open our hearts, O precious Holy Spirit, మా హృదయాలను తెరిచి మాకు మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. that we may come at least one step closer to you. దీన్ని బట్టి మేము ఒక అడుగు మీలో వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. We come at this time into your hands. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. Bless every brother and sister present here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని కోరుతున్నాం. We pray, speak to our hearts, Lord, in Jesus' name. మా హృదయాలతో మాట్లాడమని ఈ మనవి యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So does anybody remember the last time I shared the message? What was the theme? నేను ఇంతకుముందు పంచుకున్న వాక్యం ఎవరికైనా గుర్తుందా? బిటర్ వాటర్. Yes, about Ephesus church and brother saying బిటర్ వాటర్. bitter water, yes, And pure water. and pure, yes. Sister, abundance, yes. సముద్రం గురించి. Samudra. Okay, so today we're going to look at what does it mean to pray in the Holy Spirit. ఈరోజు మనము పరిశుద్ధాత్మలో ప్రార్థించుట అంటే ఏంటనేది నేర్చుకుందాం. So the Bible tells us when we pray, we have to pray in the Holy Spirit. వాక్యం ఏం చెప్తుందంటే మనం ప్రార్థన అనేది ఆత్మానుసారంగా చేయాలని సెలవిస్తుంది. Let's turn to the book of Jude. That's the second last book in the Bible. యూదా గ్రంథము యూదా రాసిన పత్రిక Verse 20 and 21. Let's see. 20-21 వచనాలను చూసుకుందాం. Yes. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. Let's look at these verses and see what these verses are telling us. But you, beloved, build yourselves up in the most holy faith. That's the first point. ఈ వాక్యాల్లో గమనించినట్లయితే ఏమని సెలవిస్తుంది? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఇది మొదటిది. This is the only verse in the full Bible that says your faith is most holy. బైబిల్ అంతట్లో కూడా ఈ ఒక్క చోటే మీ విశ్వాసం అనేది ఏమనేది? అతి పరిశుద్ధమైనదని సెలవిచ్చబడింది. Amen. We generally talk about faith, but we are not aware that our faith is most holy faith unto the Lord and to us. మనం అందరం విశ్వాసం అని మాట్లాడతాము. అయితే ఈ విశ్వాసం అనేది అతి పరిశుద్ధమైనదని, అది మనకు దేవుని ఎదుట కూడా అతి పరిశుద్ధమైనదని మనం గ్రహించాలి. The next point Jude is telling the church. యూదా మనకు ఏమని సెలవిస్తున్నాడంటే, The next point, the second point, రెండవ వచనం ఏంటంటే is praying in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. And verse 21, the third point is keep yourselves in the love of God. మూడవదిగా దేవుని ప్రేమలో నిలిచి ఉండుట. Looking out for the mercy of our Lord Jesus Christ unto eternal life.
జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుట. So what is Jude telling the church in these verses that we read? Beloved, first is యూదా గారు మనకు ఈ పత్రిక ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు? మొదటిగా విశ్వాసము అతి పరిశుద్ధమైనది. build your faith. మనము విశ్వాసములో కట్టబడి ఉండాలి. Isn't it? The first point. The second point is pray in the Holy Spirit. రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. And the third is keep yourselves. It's a command, it's an exhortation for us to keep ourselves in God's love. దేవుని ప్రేమలో నిలిచి ఉండుట ఇది ఒక ఆజ్ఞ అయి ఉన్నది. Okay, so now since we read these few verses, now we'll read some more verses and then we can understand these verses better. ఇంకొన్ని వాక్యాలు చదువుకుందాము, దాన్ని బట్టి ఈ వాక్యాలు మనకి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. So let's read from 17 to 23. 17వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసుకుందాము. There's only one chapter in Jude. యూదా రాసిన పత్రిక మొత్తం కూడా ఒక అధ్యాయం మాత్రమే ఉంది, 17 నుంచి 23 వరకు. అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతోను కొందరిని కరుణించుడి. So what makes our faith holy, most holy? Let's look at 1 Peter 1 Peter chapter 1 verses 18 to 21. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు చూసుకుందాం. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజముగా నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారి నుండి యేసు ఒకరినొకడు హృదయపూర్వకంగాను
నిక్కటముగాను ప్రేమించుడి. So you see, the answer is here as to why our faith is most holy. Because our faith is not bought by the things of this world, but it is bought by the most precious blood of Jesus. ఇక్కడ చూసినట్లుగా మన విశ్వాసము ఎందుకు అతి పరిశుద్ధమైనదంట? ఎందుకంటే అది లోక వస్తువులతో కొనబడింది కాదు, గొర్రెపిల్ల రక్తముతో కొనబడింది కనుక. And also because of Jesus we believe in God. మరియు యేసు ప్రభు ద్వారానే మనము పరలోకపు తండ్రి మీద మన విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి. If you think about it, if it was not for Jesus, we would have been believing in some vain thing, some idol or something. యేసు ప్రభు లేకపోయింటే గనుక మనం ఏ విగ్రహాల మీదనో మన నమ్మకం ఉంచుకునేవారు. Amen. And that's the reason why our faith is most holy, bought with his precious, his blood without any sin. కాబట్టి మన విశ్వాసము అతి పరిశుద్ధమైనది. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కొనబడింది కాబట్టి అది ఎంతో పరిశుద్ధమై ఉన్నది. And Hebrews 12:2, let's read. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Amen. He endured the suffering of the cross and he became the author of our salvation. ఇక్కడ ఏమనుందండి? సిలువ యొక్క అవమానము కూడా నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనై ఉన్నాడు. So we know our faith is not our own. Faith is not mine. It is of the Lord Jesus. కాబట్టి విశ్వాసం అనేది ఏదో మన సొంతమైనది కాదు, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడింది. Amen. It says that Jesus is the author and the finisher of our faith. Both. Jesus is the author, it's here. Author and finisher. యేసు మన విశ్వాసముకు కర్త ఎవరు, ఆది అంతము ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. Amen. Hallelujah. So you see, that is the reason your faith is the most holy faith. It's not an ordinary thing to connect to the living God. కాబట్టి మన విశ్వాసము అంత అతి పరిశుద్ధమైనది యేసు ప్రభు ద్వారా. ఏదో అల్లాటప్ప విశ్వాసం దేని మీదనో మనం ఉంచట్లేదు, కానీ నిజమైన యేసు ప్రభువు మన కొరకు రక్తము సిలువ మీద వేలాడి రక్తము కాచి కొనబడిన వెలతో చెల్లించబడిన దాంతో మనకు ఏర్పరచబడిన విశ్వాసము. Can you see faith, touch faith, feel faith? మనం దాన్ని ముట్టుకోగలమా, దాన్ని అనుభవించగలమా? అంటే మనం ఏదో పట్టుకొని అలా చూడగలమా దాన్ని? విశ్వాసం అంటే it is a spiritual thing inside our heart. అది ఒక ఆత్మీయ సంబంధమైనది, మన హృదయంలో ఉండేది. Amen. Amen. All the things related to God are spiritual. దేవునికి సంబంధమైనవన్నీ కూడా ఆత్మీయ సంబంధమైనవి. And it is holy. అవి పరిశుద్ధమైనవి. Hallelujah. Hallelujah. So whenever we pray, whenever we connect to Jesus, we are connecting to the holy God through the most holy faith. Remember that. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉంటామో అంటే అతి పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కలిగి ఉంటున్నామన్నమాట. So Jude is saying, see, church, you need to build yourselves in the most holy faith. Something we need to do, some action we need to take. కాబట్టి యూదా గారు మనకి ఏం చెప్తున్నారు?
మనము విశ్వాసమందు కట్టబడాలి, మనల్ని మనము కట్టించుకోవాలి. అంటే మనం ఒక ఏదో క్రియా రూపంలో చూపించాలి అది. If you think of building a house, or if somebody is going to build a house, you will know how much, you plan for it, you invest in it, and then you take care of it. There is so much of hard work. You forget every other thing, but only this one thing will be in your mind about building your house, isn't it? ఎప్పుడైనా మనము ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా దాని మీదే ఉంటుంది కదా. దాన్ని ఎలా కట్టాలని దాన్ని ప్లాన్ చేస్తాము, దాని పునాదులు ఎలా వేయాలి, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఉండాలి, ఇలా ఎప్పుడు మన ఆలోచనలు అంతా కూడా దాని మీదనే ఉంటుంది కదా. Isn't it? How much more we need to keep thinking and preparing and building and planning for the faith life. Amen. ఈ అశాశ్వతమైన ఇంటి మీదనే మనం అంత ఆలోచన పెట్టి దాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం ఇంకా ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలి. If we see every person is building something in their life. మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వాళ్ళ జీవితాలలో కట్టుకోవాలని ఆశపడుతుంటారు. Some might be building their career, their education, some might be investing in their marriage. ఏదో విధంగా అంటే కొందరు వాళ్ళ చదువులో కానీ జాబ్స్ కోసం కానీ పెళ్లిళ్ళ కోసం కానీ ఏదో ఒక ఆలోచన కలిగి దాన్ని కట్టుకోవాలని అని అనుకుంటారు. And even if you're building your skills, you know how much of hard work and time and years you will put in building just one skill. ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలనుకున్నా కానీ దానికి కూడా ఎంత కష్టపడి మనము నేర్చుకుంటాం కదా. You can ask a musician, the skill doesn't come overnight. మ్యూజిషియన్లు కూడా ఎంత కష్టపడి వాళ్ళు ఆ గిటార్ కానీ కీబోర్డ్ కానీ అట్లాంటివి ఒక రోజులో రాదు కదండి, వాళ్ళు కూడా సంవత్సరాల కొద్దీ నేర్చుకుంటారు. When nobody is watching, that's the time they are practicing and practicing. Music, skills don't come easily. You have to invest time, you have to invest money into it. You build on it. ఏదైనా నేర్చుకోవాలంటే దాని మీద మనము సమయం వెచ్చిస్తాము, ఇంకా మన డబ్బును కూడా ఉపయోగిస్తాము. అవునా? ఇవన్నీ కూడా ఖర్చు పెడతాము, కష్టపడతాము. Some build a business, some want to build a good name for themselves, some want to build a nice huge bank balance and then retire soon. బాగా డబ్బు సంపాదించాలని, తొందరగా రిటైర్ అయిపోవాలని చెప్పి, తర్వాత పేరు ఖ్యాతి పొందాలని, ఇటువంటి వాటన్నిటి కోసం కూడా చాలా మంది చాలా కష్టపడుతుంటారు. While all these are earthly related and they are good, ఇవన్నీ మంచివే, ఇవన్నీ భూ సంబంధమైనవి. But the Bible exhorts us as children of God to build one thing, and that is to build your faith in Jesus Christ. ఇవన్నీ మంచివే, కానీ బైబిల్ మనకేం సెలవిస్తుంది? మన విశ్వాసాన్ని కట్టుకోవాలని. Now the author of this book is actually the half brother of Jesus, Jude. ఈ యూదా గారు ఎవరంటే యేసు ప్రభుకి సహోదరుడు అవుతాడు. అంటే హాఫ్ అంటే మన తెలుగులో అది అలా He's an earthly brother. ఒక రకంగా అంటే తను బంధువు అవుతాడు. ఆ బంధువు ఏంటంటే సహోదరుడు అని. You see, but he calls himself, he doesn't call himself as a brother of Jesus, he calls himself as a bond servant of the Lord Jesus Christ. అయితే అలా అంత గొప్ప దగ్గర సంబంధం యేసు ప్రభుతో ఉన్నా కానీ యూదా గారు తనని సహోదరుడిగా చెప్పుకోడు, కానీ యేసు ప్రభు యొక్క బానిసగా అందరికీ పరిచయం చేసుకుంటున్నాడు. You see, anyone who looks at the Lord Jesus Christ, who is led by the Holy Spirit, Jesus becomes the Lord of his life. Anybody led by the Holy Spirit,
Jesus becomes their Lord of their life. పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలవుతారు. Amen. Nobody can call God Abba Father unless the Holy Spirit guides them and leads them, the Bible says. ఎవరు కూడా పరలోకమందున్న తండ్రిని అబ్బా తండ్రి అని పిలవలేరు. అది కేవలము పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మాత్రమే సాధ్యం. And you see, Jude also, he was born again, and that's how he wrote this book. Amen. He's not just a physical brother of Jesus. యూదా గారు కూడా యేసు ప్రభు యొక్క సహోదరుడే కాదు కానీ మరలా తిరిగి జన్మించి రక్షణ పొందిన వ్యక్తిగా యేసు ప్రభుని మనకు పరిచయం చేస్తున్నాడు. Let's look at another verse from Jude, Jude 1:3. యూదా రాసిన పత్రికలో మొదటి 3 వచనాలు చూసుకుందాం. Just 1:3. మొదట వచనము ఓకే 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొలుచు మీకు రాయవలసి వచ్చెను. So you see, he is exhorting the church now to contend earnestly for their faith. అయితే ఇక్కడ మనకు ఏమని సెలవిస్తున్నాడిన రక్షణను గూర్చి మీకు విశేష ఆసక్తి గలవాడై ప్రయత్న పడుచుండగా అంటూ Contend, to fight for your faith. మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నానని సెలవిస్తున్నాడు కదా. అంటే మన విశ్వాసం కొరకు మనము పోరాడాలంట. First thing he's saying, you build your faith, and he also says you fight for your faith. ఇంత ముందు చూసినట్లుగా మన విశ్వాసంను మనము కట్టుకోవాలని సెలవిచ్చారు. ఇప్పుడేమో మన విశ్వాస కొరకు పోరాడాలని సెలవిస్తున్నాడు. You see, our faith is a faith of a fight. మన విశ్వాసము ఎటువంటి విశ్వాసము? పోరాటము కలిగిన విశ్వాసం. Let's see Ephesians 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందుల మందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. Are we in a war? Are we wrestling? మనము యుద్ధంలో ఉన్నామా? పోరాడుతున్నామా? The Bible is saying we are అవునా in a కాదా? war. బైబిల్ ఏం చెప్తుంది? మనము పోరాటంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం. We are wrestling against what? మనం దేంతో పోరాడుతున్నాము? We are wrestling against principalities, against powers, against the rulers and of the darkness of age. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. We don't wrestle against any human being here. మనం మనుషులతో పోరాడట్లేదు కానీ Our war is not in flesh and blood. శరీరంలో మన పోరాటం లేదు కానీ If you see, the war is in the spirit. మన పోరాటము ఆత్మీయమైనది. And also against the spiritual host of wickedness in the heavenly places. They are actually waging a war against our faith. ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మన పోరాటం చేయుచున్నాము. So by using this word wrestling, actually wrestling was something that, in those days, the Greek people used to wrestle. They used to have these wrestling matches. ఆ కాలంలో గ్రీకు దేశస్తులు పోరాటాలన్నిటివి ఉండేటివి. వాళ్ళకు రెస్లింగ్ అనే పోరాటంలో ఏమంటారు బలపోటీనా పందేలు కుస్తీ పందాలు లాంటివి ఉండేటివి వాళ్ళకు. So they used to spend all. Have you ever seen a match like that? How they wrestle and wrestle. It takes a long time to defeat the opponent.
మీరు ఎప్పుడైనా చూసారా అటువంటివి కుస్తీ పోటీలు? ఎంతసేపు పోరాడతారు కదా ఒకరు వాళ్ళు ఎదుటోడు ఓడిపోయే దాకా వాడిని పోరాడుతూనే ఉంటాడు. Faith is a fight. విశ్వాసము కూడా ఒక పోరాటం. Christians wage a war not against flesh and blood, but against the demons and the spiritual forces. Whether you see it or not, there is a war that is against you. క్రైస్తవుల పోరాటము మనుషులతో కాదు, కానీ దయ్యములతోనూ ఆకాశ సంబంధమైన దురాత్మలతో ఉన్నది. And what is it the war for? ఈ పోరాటం ఎందుకు? The war is against our faith in Jesus. ఈ పోరాటము మన యేసు ప్రభు అందు మన విశ్వాసమును బట్టి. That's why James is saying, be careful. Every day you build your wall of faith. Amen. అందుకే మనకు సెలవించబడింది, ప్రతిరోజు కూడా మన విశ్వాసాన్ని మనం కట్టుకోవాలి. Amen. Now suppose a person building a house, if he just lays only the foundation, will the house be complete? కేవలం పునాది వేసినంత మాత్రాన ఇల్లు కట్టబడుతుందా? If he only puts one layer of bricks, can he go and live in it? ఒక లైన్ ఇటుకలు పరిచినంత మాత్రాన ఇల్లు పూర్తయిపోయినట్లేనా? Every day he has to go to the site. ప్రతిరోజు వాడు ఆ స్థలానికి వెళ్ళాలి. Plan and invest and choose and select. ఆలోచించి డబ్బులు పెట్టి సమయం ఉంచి కేటాయించి. His number one goal is to complete the house. His number one goal is to finish building. ఆయన గురి ఏంటి? ఇల్లు కట్టాలనేది ఆయన ఏకైక గురి. Same way, our goal is to build the faith, the wall of faith. It's a wall against the spiritual forces and us. It's a wall of protection. Amen. అదే విధంగా మన గురి కూడా మనము ఆయన విశ్వాసములో కట్టబడాలి. Everyday choices to keep building and putting layer on layer, that will choose your destiny. ప్రతిరోజు కూడా ఇల్లును ఏ విధంగా అయితే ఇటుక పైన ఇటుక వేసి మనము ఆ పునాది పైన ఇటుకలో ఒకదానిపైన ఒకటి వేసి ప్రతిరోజు ఏ విధంగా అయితే కడతామో అదే విధంగా మన విశ్వాసంలో మనము కట్టబడాలి. Every moment you have to choose Jesus. ప్రతి నిమిషం కూడా యేసు ప్రభువునే ఎంచుకోవాలి. Hallelujah. Hallelujah. The devil wants us to be distracted and afraid so that we don't see Jesus. సాతానుడు మనల్ని భయపెట్టాలని చూస్తాడు. ఎందుకు? మనము దేవునికి దూరం అవ్వాలని. At one time our faith also was challenged. ఒకప్పుడు మన విశ్వాసం కూడా ఛాలెంజ్ చేయబడుతుంది. Being the only heirs in the family, being the only heir as a son in the family, ఒకే వారసుడై అయినందుకు మా ఇంట్లో we had to choose between the family heritage or Jesus. వారసత్వాన్ని ఎంచుకోవాలా లేక యేసు ప్రభువుని ఎంచుకోవాలా అన్న ప్రశ్న మా ఎదుట ఒకసారి వచ్చింది. We chose Jesus. అయితే అట్టి సమయంలో మేము యేసు ప్రభువును ఎంచుకున్నాం. Amen. We keep choosing Jesus every day, even now. ఈ విధంగా మన జీవితాల్లో ప్రతిరోజు కూడా మనము యేసు ప్రభువునే ఎంచుకోవాలి. Hallelujah. Hallelujah. In fact, we've come across quite a few families who for the sake of property have gone back, have not continued in the faith. Because the family said, if you turn back from your faith, we will give you this property, your heritage. చాలా మంది మేము చూసాము ఆస్తుల కోసము యేసు ప్రభువుని వదులుకున్న వారిని చూసాం మేము. Amen. Hallelujah. You will never regret standing for Jesus. యేసు ప్రభువుని ఎంచుకున్నట్లే మీరు ఎప్పుడు కూడా బాధపడరు. So James says the key to building up ourselves, the key to building up our faith is by praying in the Holy Spirit. Hallelujah. యూదా గారు మనకు నేర్పించినట్లుగా మనము ఏ విధంగా విశ్వాసంలో మనం కట్టబడగలము? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు. Why do we need to pray in the Holy Spirit? మనం ఎందుకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి? First thing, we build our faith.
మొదటిగా మనము విశ్వాసంలో కట్టబడాలి. To tell you, I'm sure you all also would have experienced, there's a difference in praying in the Spirit and there's a difference in just praying, in your own will. There's a difference in praying in the Spirit and not in the Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటము, పరిశుద్ధాత్మ లేకుండా ఏదో నామకార్థంగా ప్రార్థన చేయడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. When we pray in the Spirit, we receive a direction from God. మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క డైరెక్షన్, నడిపింపు మనకు అనుగ్రహించబడుతుంది. Amen. God will give us a clear direction as to whether or which way you need to walk in. మనం ఏ దారిలో నడవాలి అనేది ఆయన మనకు చూపిస్తారు. Amen. ఆమేన్. I'm remembering this, the Gibeonites in Joshua, in the book of Joshua. యెహోషువ గ్రంథంలో We are not turning there, I'll just brief. గిబియోనీలు అన్న దేశస్థులు God told to destroy all the nations around them. దేవుడు వాళ్ళ చుట్టూ వాళ్ళందరినీ కూడా వాళ్ళు నాశనం చేయాలని సెలవిచ్చారు. But the Gibeonites deceived them and came as, far off beggars. అయితే గిబియోనీలు మాత్రము ఒక ఏమంటారు అడుక్కునే వాళ్ళగా దూరంగా వెళ్ళిపోతారు. The Bible clearly says that they did not pray about it. They went and they believed the Gibeonites. They believed their story and what they saw. బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ప్రార్థన చేసుకోలేదు, వెళ్ళలేదు కాబట్టి వెళ్ళకుండా గిబియోనీల మీద వాళ్ళ విశ్వాసం ఉంచారు. And that's the reason why they were unsuccessful in defeating the people at bringing judgment on the people around them. కాబట్టి వారు వారి చుట్టూ ఉన్న వారందరినీ ఓడించలేకపోయినారు. In every decision, when we see, especially when we are moving forward and when things are going well, that's the time we need to be more focused and we need to ask God the decision in everything. Pray about it. మనం తీసుకునే నిర్ణయాల్లో కాబట్టి ఖచ్చితంగా మనము ప్రార్థన చేసే మన నిర్ణయాలను తీసుకోవాలి. Praying in the Holy Spirit gives us strength. ఆత్మలో ప్రార్థించడం ద్వారా మనం బలం పొందుతాం. You would have experienced it so many times. You would have been like feeling defeated, and when you prayed in the Spirit, you will just know that you're stronger than before. మీరు చాలా సార్లు అనుభవించుంటారు. చాలా నిరాశతో ఉండి చాలా బలహీనంగా ఉన్న సమయంలో మీరు ఆత్మలో ప్రార్థించినప్పుడు బలం పొందువారుగా తయారవుతారు. If you're fearful, you will receive courage when you pray in the Spirit of God. మీరు భయపడి ఉన్నప్పుడెల్లా కూడా ఆత్మలో ప్రార్థించినప్పుడు మీకు ధైర్యం వస్తుంది. You will receive wisdom. జ్ఞానం దయచేస్తారు. The Lord will allow you to discern the enemy that is coming. దేవుడు మనకు మన శత్రువు గురించి మనకు బయలుపరుస్తారు. See, in the physical we cannot see the spiritual. మనం మామూలుగా మనము ఆత్మీయంగా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. But when you pray in the Holy Spirit will help us to see in the Spirit, because He knows already what we are wrestling with and what the enemy has planned for us. కానీ ఎప్పుడైతే మనము ఆత్మలో ప్రార్థిస్తామో ఈ ఆత్మ సంబంధమైనవి ఏ విధంగా ఉన్నాయి, దురాత్మల నుంచి ఎలా మనము విడిపించబడగలము, అట్టి వాటి గురించి దేవుడు మనకు బయలుపరచడం జరుగుతుంది. Amen. Let's read Romans 8:26-28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము ఉత్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు.
మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏదయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So we see that we don't even know properly what we should pray for. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. So when you pray in the Spirit, the Lord will make you pray for so and so. You'll not even, you might have not even been in contact with the person for quite some time, but the Lord will guide you to pray for that person in the Spirit. మనము వేరే వారి గురించి ప్రార్థన చేసినప్పుడు, అది ఆత్మలో ప్రార్థించినప్పుడు ఆ మనిషిని మనం కలవక చాలా రోజులు అయ్యుండొచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియకపోయి ఉండొచ్చు. అయినా కానీ ఆత్మానుసారంగా ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడే మనకు వారి గురించి ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగా ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారు. And who's making intercession for us? ఎవరు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు? Who's praying for me? మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? The Holy Spirit is praying. పరిశుద్ధాత్ముడే మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. Hallelujah. 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 Some people don't even know that there is a Holy Spirit. చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఉన్నారనే తెలీదు. They say it for the Holy Spirit. అది అని సంబోధిస్తారు పరిశుద్ధాత్ముని. Holy Spirit is the Spirit of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసు ప్రభు యొక్క ఆత్మ. Where is the Holy Spirit today? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నారు? Where is the Holy Spirit? ఎక్కడ ఉన్నారు? Amen. He's come and he's made a home in us. ఆయన వచ్చి మన హృదయంలో తన ఇల్లు కట్టుకున్నారు. He fills the earth. He's omnipresent. ఆయన అనే సమస్త He's present ప్రతి everywhere. చోట కూడా ఆయన ఉన్నారు. Let's read Ephesians 6:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. So when should we pray in the Holy Spirit? Only in the mornings? పరిశుద్ధాత్మలో మనం కేవలం ఉదయం మాత్రమే ప్రార్థించాలా? Only in the night? రాత్రి మాత్రమే ప్రార్థించాలా? What is Paul saying? When should we pray in the Holy పౌలు Spirit? గారు ఏమంటున్నారు? మనం ఎప్పుడు ప్రార్థించాలంట పరిశుద్ధాత్మలో? ప్రతి సమయమునందును. Hallelujah. హల్లెలూయా. Every moment he's asking us to pray. Praying always with all prayer and supplication in the Spirit. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతోను విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. So what does praying without the Holy Spirit look like? Let us see that. అయితే పరిశుద్ధాత్మ లేకుండా ఎలా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. Okay. Let's look at Okay. Matthew, no, not. All right. Have you heard of the Pharisee praying? పరిసయ్యుడి ప్రార్థన విన్నారా? What did the Pharisee pray? పరిసయ్యుడు ఏమని ప్రార్థించాడు? Come on. What was the Pharisee's prayer? సుంకరి పరిసయ్యుడు. Okay, what did the tax collector pray? సుంకరి ఏమని ప్రార్థించాడు? I thank God. The Pharisee says, I thank you, God, that I'm not like this fellow who is a sinner, but I am so good and I give and I follow all the laws, and yeah, I'm better than him. He's a sinner like this fellow. I'm not like him. పరిసయ్యుడు Isn't it?
పరిసయుడు ఏమని ప్రార్థించాడు? దేవా, నేను ఈ వ్యక్తి వంటి సుంకరి వంటి వాడను నేను కాదు, కాబట్టి నీకు స్తోత్రము. నేను చాలా మంచోడి, నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా పాటిస్తాను, కాబట్టి నేను నీ సన్నిధికి వచ్చానని ఎప్పుడు ప్రార్థిస్తుంటాను. I pointed to sister only for illustration. Such kind of prayers are dead prayers. No life. అటువంటి ప్రార్థనలన్నీ మృతమైనవి. Hallelujah. That Hallelujah. is not praying in the spirit. అది ఆత్మలో ప్రార్థించడం కాదు అని. How can we pray when we are so full of our own spirits? మనం ఎలా ప్రార్థించగలము? మనం ఎప్పుడు మన గురించి అంటే మన గురించే ప్రార్థిస్తున్నట్లయితే, ఆత్మానుసారంగా కాకుండా మన సొంతంగా ప్రార్థన చేస్తుంటే. How can we pray when we are comparing ourselves and saying, oh, I'm not a sinner, that fellow is a sinner? How can we pray? మనం వేరే వాళ్ళకంటే చాలా మంచోళ్ళము అని ఈ విధంగా ప్రార్థించడం అది ప్రార్థన అవుతుందా? We can pray in the Holy Spirit when our spirit is empty. When our cup is empty, then we can pray in the Holy Spirit. Amen. మన ఆత్మలో ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో నింపబడి ఆయనతో కూడి మనము ప్రార్థించగలం. How did the tax collector pray? He said, Lord, I am very sorry. I know I have committed so many sins. I have taken a lot of bribe and I'm very sorry about it. And I repent. సుంకరి ఏ విధంగా ప్రార్థించాడు? దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఇతరుల దగ్గర డబ్బులు తీసుకున్నాను అని ప్రార్థించాడు. His spirit was empty. ఆయన హృదయం ఖాళీగా ఉండింది. Hallelujah. When my spirit is empty, then I can pray in the Holy Spirit. When my spirit is full of myself, the Holy Spirit will never come, will never show up when I'm praying. నా ఆత్మ ఖాళీగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చి అందులో ఉండి నాతో ప్రార్థన చేయగలడు. లేదు, ఎంతసేపు నా హృదయము నా ఆత్మ నా గురించే ఉంటే గనుక పరిశుద్ధాత్ముడు అందులో చేరలేరు. That is a prayer that is full of life. అటువంటి ఆత్మానుసారమైన ప్రార్థనే నిజమైన సమృద్ధి గల జీవం మనకు ఇవ్వగలదు. We have two choices in prayer. మనకు రెండు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. Praying with the help of the Holy Spirit or praying with your own self. ఒకటి ఆత్మానుసారంగా ప్రార్థించుట, లేదా మన సొంత ప్రార్థన. If when we pray with on our own, and thank God I am better, and thank God I didn't do this, and you kept me like this, Lord, full of your own spirit, you can be sure that prayer hasn't reached God's heart. గర్వముతో మన గురించి మనల్ని గొప్ప చెప్పుకుంటూ ప్రార్థిస్తూ మన గురించి మనం ఆలోచనలు కడిగి అటువంటి ప్రార్థన దేవుని హృదయం చేరదు. But with the poor in spirit, Matthew 5:3 says, blessed are the poor in spirit. That means your spirit is no spirit. You're empty, your cup is empty. An empty cup, the Holy Spirit will fill. A full cup cannot receive. మత్తయి 5వ అధ్యాయంలో మనము గమనించినట్లుగా దీన మనస్సు కలిగిన వారు ధన్యులు అంటే మన ఆత్మ ఏంటి? దీనమైన మనస్సు కలిగి ఉంది. మన ఆత్మ మన మనస్సు దీనత్వం అంటే ఖాళీగా ఉంచుకోవడం. So that's why Jude is saying, build yourselves up in the most holy faith. When we pray in the Holy Spirit, that's when our faith in Jesus increases. కాబట్టి యూదా గ్రంథంలో యూదా గారు సెలవిచ్చినట్లుగా మనము ఎప్పుడైతే ఆత్మానుసారంగా ప్రార్థిస్తామో మనము మన విశ్వాసంలో కట్టబడతాం. And continue in the love of God. How can we continue in God's love? దేవుని ప్రేమలో కొనసాగబడతాం. ఏ విధంగా మనం కొనసాగబడతాము? If you pray from your heart, then you can reach God's heart. There is a bonding, there is a connection.
ఎప్పుడైతే మనము హృదయానుసారంగా మనము ప్రార్థిస్తామో అప్పుడు దేవునిలో మనము కొనసాగించబడతాం. Then you continue in God's love. దేవుని ప్రేమలో కొనసాగించబడతాం. Hallelujah. So we clearly see that Jude is saying it's your faith and your love for God that will bring you to eternal life. కాబట్టి ఇక్కడ యూదా గారు ఏం మనకు సెలవిస్తున్నారు? విశ్వాసంలో కట్టబడినప్పుడు, దేవుని ప్రేమలో కొనసాగించబడినప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు మనము దేవునికి దగ్గర అవుతాం. Romans 14:17. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. Hallelujah. The kingdom Hallelujah. of God is not of eating and of drinking and being occupied with all the things of this world. The kingdom of God is being right, is righteousness, is pursuing peace with one another and having joy in the Holy Spirit. కాబట్టి ఇక్కడ ఏమని సెలవిస్తుంది? దేవుని రాజ్యము భోజనము పానముతో కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. One more verse reference we look at 1 Peter 2nd chapter verses 1 to 3. 1 Peter పేతురుకు రాసిన మొదటి పత్రిక 2nd chapter verses 1 to 3. 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. Anybody? ప్రభు దయాళుడని మీరు గుర్తించి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో తిరుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. Hallelujah. Just as little babes, they depend on the pure milk, we need to depend on the word of God, and that's how we grow. ఇక్కడ సెలవిచ్చినట్లుగా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించమని సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Daily. You know how babes drink? They don't drink all at one time in one day. కొత్తగా జన్మించిన శిశువు పాలు ఎలా తాగుతారు? మొత్తం ఒకేసారి తాగుతారా? Little by little by little. కొంచెం కొంచెం తాగుతారు కదా. Same way, when we meditate on God's word, little by little throughout the day, and that's how we build ourselves in the most holy faith. అదే విధంగా రోజంతట్లో కూడా మనము వాక్యము కొంచెం కొంచెంగా చదువుకుంటూ మనము దేవునిలో ఎదగగలము. Hallelujah. If you just do your morning devotion and it's not done, you'll not grow, you'll forget about it. కేవలం ఏదో లేవంగానే ఉదయం మాత్రమే వాక్యం చదువుకొని అయిపోయింది అనుకుంటే మనం ఎదగలేము. Hallelujah. Hallelujah. Why do we need to read the word to grow in faith? Why do we need to pray in the Holy Spirit to grow in faith? మనం ఎందుకు వాక్యం చదవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి? Because Jesus said, these words that I speak to you, they are spirit and they are life. Amen. యేసు ప్రభువే సెలవిచ్చారు, ఈ వాక్యము ఆయన ఆత్మ. Hallelujah. So I want to encourage everyone. I know we all pray in the Holy Spirit, but let's admit it that we are praying in the Holy Spirit and that we are giving over the control, the leading to the Lord before we could, just utter or mutter, say something and move away from that place of prayer. మనం అందరం కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నానని నమ్ముతున్నాం.
అని దాన్ని దృఢంగా నమ్మాలి. మనల్ని సంపూర్ణంగా ఆయనకి అర్పించుకోవాలి. పరిశుద్ధాత్మనికి అర్పించుకొని ఆయన మన ద్వారా ప్రార్థన చేసే విధంగా ఓపికతో ఆయనలో నిలిచి ప్రార్థించాలి. ఏదో ప్రార్థన చేసేసి అయిపోయింది వెళ్ళిపోదాం అనుకోవడం కాదు. It's beautiful to pray in the Holy Spirit. అది పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అనేది ఎంతో రమ్యమైనది. Hallelujah. Suppose the Lord shows you to pray for me. Isn't that beautiful? Even without me asking you, please pray for me for so and so. But the Lord is opening your spirit and saying, this is what is needed. Pray. And that's what the Holy Spirit does. నేను ప్రార్థన చేయండి నా కొరకు అని అడగకుండానే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మీరు మీ రోజు చేసుకునే ప్రార్థనలో సడన్గా ప్రార్థన చేయడం జరుగుతుంది. అది ఎంత సంతోషకరమైన విషయం కదా. మనం వారి గురించి తెలియకుండానే వారి కోసం ప్రార్థించడం అనేది. Hallelujah. Shall we pray? ప్రార్థిస్తాము. Thank you, Jesus, for your precious word. దేవా, మీ వాక్యమును బట్టి మీకు స్తుతులు, ఘనత, మహిమ చెల్లిస్తున్నాము. Lord, as we prepare our hearts for communion, దేవా, మీ